ఈ 3 రాశుల వాళ్ళకి ఈ జనవరి 10న శని స్థాన మార్పు వలన అద్భుతమైనటువంటి యోగం లభించబోతుంది. ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో, మిథున రాశిలో జన్మించారో మరియు సింహ రాశిలో జన్మించారో ఈ 3 రాశుల వాళ్ళకి వీళ్ళకి ఈ జనవరి 10న శని కుంభరాశి నుండి మీనరాశిలోకి వస్తున్నాడు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 10/1/2026 ఈ మొత్తాన్ని కూడితే 3 వస్తుంది. ఆ 3 రాశుల వాళ్ళకే మహర్దశ రాబోతుంది. మీరు వృషభ రాశిలో జన్మించారా? లేదు మిథున రాశిలో జన్మించారా? లేదు సింహ రాశిలో జన్మించారా? మీ జీవితంలో ఇప్పటి వరకి ఏది అనుకున్నది కావట్లేదా? ప్రతి విషయంలోనూ అడుగడుగున ఆటంకాలు. కొన్ని రోజులు మీ జీవితంలో అనూహ్యంగా డబ్బులొస్తున్నాయి. ఆ డబ్బుల్ని అనూహ్యంగా ఖర్చయిపోతున్నాయి. మీకు రావాల్సినటువంటి ప్రాఫిట్స్ గానీ, బెనిఫిట్స్ గానీ వేరే వాళ్ళు లబ్ధి పొందుతారు. ఎవరైతే ఈ 3 రాశుల్లో జన్మించి ఈ 2026లో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే ఇక్కడే స్థిరపడాలనే ఆలోచన, నూతన క్రయ విక్రయాలు జరిపించుకోవాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మీ పేరుని 180 డిగ్రీలకి సెట్ చేసుకోండి. ఎందుకనంటే 180ని మొత్తం కూడితే 9 వస్తుంది. 3కి ఫ్యాక్టర్ 9 అవుతుంది. ఈ 3 రాశులు, ఈ 3 తేదీ కదిపితే 3 వస్తుంది. ఈ 3 రాశుల వాళ్ళు 180 డిగ్రీల పైకుంటేనే మీ పేరులో డెవలప్ అవుతుంది. మీరు చేయాల్సింది ఏదో మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయడం కాదు. ఒకసారి మనం ఒక లక్ష్యాన్ని ఛేదించాలంటే దానికి ఎన్నో రాత్రులు ప్రణాళికను రూపొందించుకుంటాం. ఒకసారి మీ పేరులోని సంఖ్యా బలాన్ని సెట్ చేసుకొని మీ లక్ష్యం వైపు అడుగులు వేయండి. ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు.